ఏ సీన్ వచ్చినా ఏ డైలాగ్ వచ్చినా ఫ్యాన్స్లో ఎలా ఫీస్ట్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అవును సార్. మీ కథకు తగ్గట్టు టైటిల్ తమ్ముడు అని పెట్టారు. అవును. సో టైటిల్ జస్టిఫికేషన్ ఫ్యాన్స్ని ఎంతవరకు ఫీస్ట్ చేయబోతుంది, జస్టిఫికేషన్ న్యాయం జరుగుతుందంట. యాక్చువల్గా నాకు ఇది తెలుసు అండి, అండ్ ఐ వాజ్ వెయిటింగ్ దిస్ క్వశ్చన్ విల్ కమ్. చాలామంది ఏంటంటే తమ్ముడు అంటే ఆనెస్ట్గా చెప్పాలంటే కొందరు అడిగేది సార్, ఏంటి సార్ ఓన్లీ మీరు నితిన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి మీరు చేశారు కాబట్టి పెట్టుకున్నారా అని అన్నారండి. యాక్చువల్గా నితినే పెట్టమన్నాడా, నేను యాక్చువల్గా రాకన్నా ముందే ఒకరు అడిగారు, నితిన్ తీసేసుకున్నాడా సార్ తమ్ముడు టైటిల్ అని ఎవరు అడిగారు. యాక్చువల్గా తమ్ముడు టైటిల్కి నితిన్ గారికి సంబంధమే లేదండి. నేను కథ రాసుకున్నప్పుడే తమ్ముడు అనే టైటిల్ చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ ఎందుకు పెడతామండి మనం, అది వెరీ ఈజీగా అందరికీ రీచబుల్ అయ్యేలాగా నోటబుల్ అయ్యేలాగానే పెడతాం, లేదా ఒక స్ట్రైకింగ్గా ఒక అటెన్షన్ గ్రాబింగ్ లాగా పెట్టాలనుకుంటారు. నేనైతే ఎప్పుడు టైటిల్ సింపుల్గా ఉండాలనుకుంటానండి, వెరీ కల్లుకియల్గా మామూలుగా ఉండాలనుకుంటాను. ఒక్కొక్కరి ప్రకారం నేనేమనుకుంటే సింపుల్గా ఉండాలనుకున్నాను. ఈ కథకి ఈ టైటిల్ యాప్ట్ కాబట్టి ఈ టైటిల్ పెట్టానండి. ఫస్ట్ జస్ట్ టైటిల్ బాగుంది కదా అని చెప్పేసి అటెన్షన్ వచ్చి ఈరోజు జనాలు ఎవరు రారండి. ఏది సినిమా సగం చూపించినా కానీ కూడా ఎవరు రావట్లేదు. అంటిల్ అన్లెస్ మన కంటెంట్ ఉంటేనే వస్తారు. జస్ట్ ఒక టైటిల్ పెట్టి దాన్ని ఏదో నేను క్యాష్ చేసుకుందాం అని మాత్రం పెట్టలేదు. ఈ సినిమాకి యాప్ట్ కాబట్టి పెట్టాను. ప్లస్ అదర్వైజ్ ఫ్యాన్ సైడ్ కూడా యాజ్ ఎ కళ్యాణ్ గారి ఫ్యాన్, నేను కళ్యాణ్ గారి ఫ్యాన్, నితిన్ గారు కళ్యాణ్ గారి ఫ్యాన్, రాజు గారు కూడా కళ్యాణ్ గారి ఫ్యానే. ఓకే, ఒక కళ్యాణ్ గారి ఫ్యాన్గా మనం వాడుకోవచ్చుగా, మనకు హక్కు ఉందిగా, అంతే కదా బరాబర్. కాబట్టి అలా కూడా పెట్టుకున్నాం. రాజుగారు ఇప్పుడు అండి, మీరు ఇందాక మాట్లాడుతూ రెమ్యునరేషన్ల గురించి మాట్లాడారు. అదే నేను అడగబోతున్నా. థ్యాంక్ యూ. ఒకటే క్వశ్చన్లో రెండు ఆన్సర్లు. ఆ రెమ్యునరేషన్ల విషయంలోకి వచ్చేసరికి ఇద్దరికి ఏదో నామినల్గా ఇచ్చి నడిపించారు, ఓకే, అది ఓకే, ఇద్దరు వెల్ అండ్ గుడ్ కాబట్టి అడ్జస్ట్ అయ్యారు. ఇది అన్ని సినిమాలకు సక్సెస్ అవుతుందా? ఇదే ప్రాసెస్ని అందరూ బిగిన్ చేస్తే ఇటు ప్రొడక్షన్ కాస్ట్తో పాటు థియేటర్లకు కూడా జనాలు వచ్చే అవకాశం ఉంటుందా? దాని మీద నేను కూడా అడిగేస్తాను. ఇప్పుడు మీరు అన్నారు కదా రెమ్యునరేషన్స్, మీ నెక్స్ట్ రాబోయే సినిమాలకు కూడా మీ హీరోలకు మీరంటే అట్లా చెప్తారా రెమ్యునరేషన్? ఎందుకంటే ఈ మధ్య ఒక ఆయన అన్నాడు, ఫ్లాప్ హీరోకి 13 crores ఇచ్చారు, రెమ్యునరేషన్ పెంచి అని ఒక ప్రొడ్యూసర్. అంటే మీరేంటంటే హీరోల కోసం మీరు వెనకాల పడి రెమ్యునరేషన్ మీరే పెంచుతున్నారు ప్రొడ్యూసర్లే. సినిమా కాదు, ఫ్లాప్ అయినా హిట్ అయినా కూడా. ఇప్పుడేమో మీరు వీళ్ళు తీసుకోలేదు, ఈ వరడు వస్తే బాగుంటుంది అని అంటున్నారు. మీ రాబోయే సినిమాల్లో కూడా ఇలాంటిది కంటిన్యూ చేస్తే బాగుంటుందా అడుగుతారా మీరు? అంటే ఆ ధైర్యం ఉందా ప్రొడ్యూసర్కి, హీరోలను అడిగే ధైర్యం ఉందా? దిల్ రాజుకు ఉంది. సూపర్. దాని కంటిన్యూషనే ఈ ఓటీటీలు మీరు స్క్రీన్లో ఏగానే జనాలు ఫిక్స్ అయిపోతున్నారు. ఒక నిమిషం, దిల్ రాజుకి ఎందుకు ఉందని అంటున్నా అంటే, నేను అందరి హీరోలతో పనిచేసా, అందరి హీరోలతో నేను మాట్లాడేటప్పుడు కూర్చోబెట్టుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గుడ్ బ్యాడ్, తర్వాత వాళ్ళ డెసిషన్, ఇలా ఎలా ఉంది అలా ఎలా ఉంది అని. దాంట్లో ఇప్పుడు ఇంతమంది స్టార్ హీరోలలో చాలామంది స్టార్ హీరోలు ఆ రోజు నా భుజం తట్టి గోహెడ్ అన్న వాళ్ళు కూడా ఉన్నారు. దానికి ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ బృందావనం అప్పుడు, మిస్టర్ పర్ఫెక్ట్ అప్పుడు ప్రభాస్, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టప్పుడు మహేష్ బాబు, వకీల్ సాబ్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు, అందరు. అంటే వెన్ ప్రొడ్యూసర్ నిజంగా సినిమానే తీయాల కాదు, ఎకానమిక్స్ కూడా వాళ్ళతో కూర్చొని రియాలిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తే 100% రీచ్ అవుతుంది. చేసే ఓపికలు నిర్మాతల దగ్గర లేవు. వెళ్ళిపోయి ప్రాజెక్ట్ సెట్ చేసుకోవాలి, లేకుంటే అమ్మో నేను లేట్ అవుతే వెనక ప్రొడ్యూసర్ వెళ్ళిపోయి ఇస్తాడేమన్నా సగం టెన్షన్లో యాక్సెప్ట్ చేసుకొని వస్తారు. అది ప్రాబ్లం. అంటే ఈ పోటీ ప్రపంచంలో అది కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారా? మాకే కాదు కదా, మీకు కూడా ఉంది కదా. TV5లో వస్తుందంటే TV9 వాళ్ళకి టెన్షను, NTVలో వస్తుందంటే ఇంకొకరి టెన్షను. ఇది మన అందరిది. నేను అందుకే అండర్లైన్ చేసేది, ఇందాక చేసాం, మాకే కాదు మీకు కూడా ఉంది పోటీ ప్రపంచంలో. అందుకే మనం మీ థంబ్ లైన్ పెడతారు కదా, ఎందుకు పెడుతున్నాం మనకు తెలుసు, లోపల ఏం మ్యాటర్ ఉందో నీకు తెలుసు. కానీ అక్కడ చదివే వాళ్ళు లోపలికి వెళ్ళాలని అక్కడ ఒక అట్రాక్షన్. ఇది సినిమా మీడియా, వీఆర్ ఈజ్ ఎంటర్టైన్మెంట్ పీపుల్ కదా, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి ఇవన్నీ కామన్. ఇది మీకు ఎంత మట్టుకు అర్థమై దీన్ని హైలైట్ చేసుకుంటూ వెళ్తారో అది ప్రయత్నం చేయండి. థంబ్ లైన్ మళ్ళీ దిల్ రాజు ఇది పెట్టిండి, ఇది చెప్పిండి అని రాంగ్ పెట్టకండి, జెన్యున్గా పెట్టి ఓహో దీంట్లో మ్యాటర్ ఉంది అని. నితిన్ గారు ఒక్క నిమిషం అండి సార్, దీనికి ఒక చిన్న అంటే ఒక మ్యాటర్ చెప్పాలనిపించింది కాబట్టి చెప్తున్నాను నేను. ఇప్పుడు మీరు ఏంటంటే ఇప్పుడు అంటే రాజుగారు అన్నారు అలా కాదండి. యాక్చువల్లీ
ఫిలింకి ఒక బడ్జెట్ అనుకున్నామండి. ఫర్ ద టైం అనుకున్న ప్రకారం వెళ్తున్నప్పుడు ఎక్కువైంది. ఇప్పుడు రాజుగారు మమ్మల్ని ఏదో పిలిచేసి మీరు ఇలా తగ్గించుకోండి అలా అని కాదండి. ఇట్ ఈస్ అందరూ తీసుకున్న డెసిషన్ ఇది. సార్ నాకు ప్రోడక్ట్ ఇలా కావాలి, సో నేనేం చేసుకోగలుగుతాను, ఫస్ట్ నా రెమ్యునరేషన్ని నేను ఆపుకోగలుగుతాను. ఓకే, ఎట్ ద సేమ్ టైం హీరో గారు ఓ ఇలా అయింది డార్లింగ్ అంటే మనం అనుకున్న దానికంటే ఎక్కువైంది. ఇప్పుడు విత్ ద టైం అంటే తర్వాత వచ్చిన సినిమాల వల్ల ఇంకా వల్ల మార్కెట్ ప్లస్ ఇప్పుడు వస్తున్న మార్కెట్ వల్ల కొంచెం ఎఫెక్ట్ అయింది. అప్పుడు అందరూ కూర్చొని కలెక్టివ్గా తీసుకున్న డెసిషన్ సార్. దిస్ ఈజ్ నాట్ వన్ ప్రొడ్యూసర్ టేకింగ్ ఏ కాల్ అండి, బికాస్ ఎవ్రీబడి ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ ఫిలిం. డైరెక్టర్, హీరో, ప్రొడ్యూసర్. రాజుగారు ఏమంటున్నారంటే అందరూ పార్ట్ అయితే అంటే నష్టం వచ్చినప్పుడు మాత్రం ప్రొడ్యూసర్కి వచ్చి లాభాలు, నష్టం వచ్చినప్పుడు మాత్రం ప్రొడ్యూసర్కి వచ్చి లాభాలు మాత్రం వచ్చినప్పుడు అందరికి వస్తున్నాయి. సో ఇట్ ఈస్ అన్ఫేర్ కదా, అన్ఫేర్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ఎనీ ప్రొడ్యూసర్. రాజుగారే కదా, ఎవరు ప్రొడ్యూసర్ అయినా అన్ఫేర్ అది వచ్చిన. సార్ అందరూ ఉన్నారు కదంటే సార్ నాకు కావాలని ఇప్పుడు సార్ ఇప్పుడు మనకు ఒక సార్ ఇప్పుడు మీరు కూడా ఏం లేదు, ఉంటారు ఉండరు అని కాదు, ఎక్కడో ఒక దగ్గర ఒక డిస్కషన్ స్టార్ట్ అవ్వకుంటే రీచ్ అవ్వదు కదా, ఎక్కడో ఒక స్టెప్ పడాలి కదా. ఇప్పుడు నన్ను దీంట్లో చాలామంది తిట్టుకునే వాళ్ళు కూడా రేపటి నుంచి మొదలవుతారు, రేపుడు కదా ఆల్రెడీ స్టార్ట్ అయ్యి కూడా ఉంటారు. బట్ ఎక్కడ ఒక స్టెప్ వేయకుంటే ఎక్కడ మార్పు వస్తుంది? ఇండస్ట్రీ ఇప్పుడు ఇక్కడ 30 years ఇక్కడ కష్టపడితే ఇక్కడికి వచ్చి నిలబడ్డాం. నా వల్ల రేపు ఇండస్ట్రీకి ఏదైనా ఉపయోగపడాలి, కానీ నా వల్ల ఇండస్ట్రీకి తప్పు జరిగితే నా మనస్సాక్షి ఒప్పుకోదు. ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్లకు కూడా ఇలాంటి ప్రాఫిట్లో షేర్ ఇచ్చే అవకాశం ఉంటుందా? ఎగ్జిబిటర్లకు డిస్ట్రిబ్యూటర్లకు ఎలా ఉంటుంది? డిస్ట్రిబ్యూటర్లు కొనుక్కోకుండా ఉంటే వాళ్ళు సేఫ్గా ఉంటారు. వాళ్ళు కొనుక్కున్నప్పుడే ప్రాబ్లం. ఇప్పుడు మా ప్రొడ్యూసర్ ప్రాబ్లమే డిస్ట్రిబ్యూటర్లకు కూడా. పరిగెత్త సినిమా వాల్యూ లేకుంటే అంటే దాని కాస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోకుండా కొంటే సినిమా తేడా వచ్చింది అనుకో పోద్ది. నేను ప్రొడ్యూసర్ ఎందుకు అయ్యాను? డిస్ట్రిబ్యూటర్గా అవన్నీ నేను చూసుకొని అమ్మో సినిమా చూడను, చెయ్యను, ఇన్ని డబ్బులు కడుతున్నాను, మార్నింగ్ షో ప్రేక్షకుడు 100 రూపాయలు పెట్టండి, నేను వెళ్ళి సినిమా చూస్తాను, నాకు ఇది నచ్చలే, అందుకే లేదు నా కథ జడ్జిమెంట్ నేను చూసుకుంటూ రావాలని నేను ప్రొడ్యూసర్గా టర్న్ అయ్యా. అంటే ఇదే రెడీ చేయండి, మీరు ఒకటి పెట్టి ఇవ్వండి సార్